ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ వీళ్ళు 2 ఓడలపై ఫైరింగ్ చేశారండి. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ వద్ద అమెరికా వాడు 19 ఓడలను ఆపితే మీకు ఇరాన్ వాళ్ళు 14 ఓడలను వెనక్కి వెళ్ళిపోమని హెచ్చరించారు. ఇందులో ఒక 2 ఓడలు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని క్రాస్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఈ ఓడలపై గన్ ఫైరింగ్ జరిగింది. విచిత్రము, ఈ 2 ఓడలు కూడా భారత్కు చెందినవి. ఒక ఓడ రష్యా నుంచి వస్తున్నప్పుడు మన జెండా రష్యా ఓడ, ఇంకొక ఓడ ఇరాక్ నుంచి వస్తున్న ఒక సూపర్ కంటైనర్, సూపర్ ట్యాంకర్ అంటారు చూసారా, అలాంటిది. సో ఇప్పుడు మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో మీరు ఎక్కడైనా చూడండి, భారత్ ఈరాన్పై యుద్ధము ప్రకటిస్తుందా, ఈరాన్కి ఇంత ధైర్యం ఏంటి, ఇలాంటి ఒక దేశముతో మనకు ఫ్రెండ్షిప్ ఏమిటి, సో ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ వద్ద ఇండియన్ నేవీ వెళ్ళి ఈరాన్ను ఎదిరించాలి, ఇలాంటి వార్తలు ఎటు చూసినా కూడా. సో ఇప్పుడు మీరు చదివారు అనుకోండి, నమ్మక ద్రోహము, కుట్ర చేశాడు, ఇవన్నీ మాట్లాడతాం కదా. మీకు ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ముందు అమెరికా, పాకిస్తాన్, చైనా ఈ దేశాలకు ఎక్కడ లేని ఆనందం అండి. అబ్బా, భారత్కు ఈరాన్కు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అనేది చెడిపోయింది, ఇప్పుడు వీళ్ళు కొట్టుకు చావబోతున్నారు, భారత్ ఈరాన్పై ఒక వార్ చెయ్యబోతుంది, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కథనాలు ఎక్కడైనా చూడండి, ఇలాంటివి. మరి వాస్తవాలు చూడాలి కదండి. వాస్తవాలు చూస్తున్నప్పుడు ఏంటి, ఈరాన్ యొక్క అంబాసిడర్, ఢిల్లీలో ఉండే అంబాసిడర్ ఏం మాట్లాడుతున్నాడు, మేము భారత్కు ఒక విఐపి పాస్ ఇచ్చాం, వాళ్ళ ఓడలను మేము ఆపము. ఒక అంబాసిడర్ అంటే ఎవరండి, ఆ దేశం యొక్క ప్రభుత్వం యొక్క ప్రతినిధి, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడరు కదా. మరి మీకు విఐపి పాస్ ఇచ్చి మీ ఓడలు వస్తున్నప్పుడు దాని మీద మీరు ఎలా ఫైరింగ్ చేస్తారు, చెయ్యరు కదా. మరి వాస్తవాలు అంటే అంత స్పెక్యులేషన్ అండి, ఎలా పడితే అలాగ. మీకు ఒక్క విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ అమెరికా ఈరాన్ యుద్ధం మీరు బాగా గమనించారు అనుకోండి, దీనిని యుద్ధముగా చూడకూడదండి. మరి యుద్ధమే కదా జరుగుతుంది. ఇప్పుడు అమెరికా ఈరాన్ మీద దాడులు చేస్తే ఈరాన్, సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి దేశాల మీద దాడులు చేస్తున్నారు. ఏంటండి వ్యవహారము అంటే ఆయిల్ బెట్స్ అని అంటారండి. అంటే ఒక పలానా కంపెనీ, డొనాల్డ్ ట్రంప్కి బాగా కావలసిన కంపెనీ, వాళ్ళు చెప్తారు పలానా రోజు నువ్వు ఇలాంటి ప్రకటన చేస్తే, మీకు వార్తలేంటి, $950 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయిల్స్ ఒక సంస్థ కొంటుందండి. చాలా చాలా చవక ధరకు వీళ్ళు ఆయిల్స్ కొంటారు. ఇప్పుడు సీజ్ ఫైర్ టైంలో మీకు 10 రోజులంటే ఇతను సరదాబడి చెప్పడండి డొనాల్డ్ ట్రంప్, ఊరికే చెప్తాడా, 10 రోజులకి యుద్ధాన్ని ఆపేద్దాము, అబ్బా గ్రేట్ 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 అందరూ మాట్లాడతారు. ఈ 10 రోజుల్లో తనకు కావలసిన ఆయిల్ కంపెనీస్ అందరికీ చెప్తాడు, చవక ధరకు ఎక్కడ చమురు దొరుకుతుందో కొనేసుకోండి. ఇందులోనే 950 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఒకే ఒక సంస్థ పెట్టుబడి పెట్టి ఆయిల్స్ కొన్నారండి. మరి రేపు ఏం జరుగుతుంది, యుద్ధము అంటాడు. సో యుద్ధము అన్న వెంటనే ధరలు మీకు స్కై రాకెటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. అప్పుడు చాలా చాలా చవక ధరకు కొనిన ఈ చమురుని ఇతను వివిధ దేశాలకు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తాడు. ఇది రాత్స్చైల్డ్ టైం నుంచి వస్తున్న ఒక వ్యవహారం. ఇవాళ ఈరాన్ యుద్ధము అన్నప్పుడు ఇదే జరుగుతుందండి. వీళ్ళు ఆయిల్ మార్కెట్ను మ్యానిపులేట్ చేస్తున్నారు. ట్రంప్ ఇదే పనిలోనే ఉన్నాడండి. మీకు సడన్గా యుద్ధం ఆగిపోయింది అంటాడు, ఆ 2 డేస్లో టక అందరూ చమురు కొనేస్తారు. సడన్గా ఈరాన్పై దాడులు అంటాడు, ఈరాన్ వాళ్ళేమో సౌదీ అరేబియా మీద అటాక్స్ అంటారు, సౌదీ అరేబియా యొక్క ఆయిల్ కాంప్లెక్స్ ఇలా పేలిపోయింది అంటారు, మరి మా వద్ద మాత్రమే చమురు ఉంది కొనుక్కోండి అంటే ఎన్నో దేశాలు కొనుక్కుంటారు. ఇలాంటి నాటకాలు. సో యుద్ధము అన్నప్పుడు ఎన్నో సంస్థలు లాభాల బాటలో ఉంటారు. వాళ్ళకి యుద్ధము కావాలి, లాభాలు కావాలి, వ్యాపారము కావాలి, ఇదే వీళ్ళు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏదో సీజ్ ఫైర్ అన్నాడు కదా, యుద్ధం ఆగిపోయింది, పొరపాటుగా మనం అలా అనుకున్నాం అనుకోండి, సడన్గా ఇప్పుడు ఫ్రైడే కదండి,
ఫ్రైడే ఇస్లామాబాద్లో పీస్ టాక్స్, సాటర్డే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోవచ్చు, విత్ ఇన్ అవర్ స్టార్ట్ అయిపోవచ్చు. సో మరి ఇప్పుడు చమురు కొంటున్నారు కదా, వేల కోట్లు పెట్టి కొంటున్నారు కదా, వాళ్ళందరూ ట్రంప్తో రెడీగా సంప్రదింపుల్లో ఉంటారు. ఎప్పుడు బాస్ మళ్ళీ యుద్ధము, ఎప్పుడు చెయ్యబోతున్నావు, మేమందరం వెయిటింగ్, నీకు ఎంత కమిషన్ మాట్లాడుకుంటూ ఉంటారండి. గ్రూపులు సిండికేట్స్ వీళ్ళందరూ కూర్చొని ఇదే పనిలో ఉంటారండి. ఇదే వాస్తవం. కాబట్టి ఇవాళ భారత్ ఓడల మీద ఈరాన్ వాడు ఫైరింగ్ చేశాడు అంటే ఇది జస్ట్ వార్నింగ్ షాట్స్ అండి. మీరు ముందుకు వెళ్ళడానికి లేదండి, మా కమాండర్లు చెప్పారు, ఓడలను ఆపేమన్నారు. ఇప్పుడు సన్మార్ హెరాల్డ్ అనబడేది ఒక ఓడ అండి. అక్కడ నుంచి మీకు వాయిస్ వినిపిస్తుంది, ఇది మీరు యూట్యూబ్లో వినొచ్చు. అందులో ఈ సన్మార్ హెరాల్డ్ యొక్క క్యాప్టెన్ మాట్లాడుతున్నాడు. ఎవరితో? IRGCతో, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, నువ్వు నాకు పాస్ ఇచ్చావు, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని దాటవచ్చు, ఇదే మార్గం అని నువ్వు నాకు చెప్పావు. ఇప్పుడు నేను దాటుతున్నప్పుడు నా మీద ఇలాగ ఫైరింగ్ చేస్తావా? ఇదేమైనా న్యాయంగా ఉందా? నువ్వు ఇలా క్లియరెన్స్ ఇవ్వకపోవడము ఏమిటి? అంతర్జాతీయ చట్టాల ప్రకారము నేను నీ మీద యాక్షన్ తీసుకోనా? ఇమీడియట్గా ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ భారత్లో ఈరాన్ అంబాసిడర్ని పిలిచి, ఏంటండి ఇది, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ ఓపెన్ అని మీరే చెప్పారు, మాకు ఎంట్రీ ఉంది అన్నారు, మరి మా ఓడలు వస్తున్నప్పుడు మీ వాళ్ళు ఇలా ఫైరింగ్ ఎలా చేస్తారు, ఎలా చెయ్యగలరు? మనం అడుగుతున్నాం. చాలా పెద్ద పొరపాటు అయిందండి, కమ్యూనికేషన్ ప్రాబ్లం అయ్యింది. సో మాకు లోకల్గా ఉండే ఈ గన్ ఫైరింగ్ క్యారీ చేసే బోట్స్ వాళ్లకు ఆర్డర్స్ లేకపోవడం, వాళ్ళకి తెలియకపోవడం వలన ఇలాంటి పొరపాటు జరిగింది, క్షమించండి. ఇమీడియట్గా ఈరాన్ వైపు నుంచి మనకు క్షమాపణ వచ్చింది. కానీ అక్కడ ఏమైంది? సుప్రీం లీడర్ చెప్పాడు, అమెరికా వాళ్ళు ఇలా చేస్తున్నారు, దీన్ని మనం ఒప్పుకోకూడదు, ఏ ఒక ఓడను కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని దాటనివ్వకండి. ఆయన చెప్పడము, ఇమీడియట్గా ఈరాన్ ఆర్మీ వాళ్ళు మనల్ని ఆపేయడము, ఇది వ్యవహారం. కానీ ఇందులో వాస్తవాలు లేవండి. మీకు మన ఓడలను ఆపాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకి లేనే లేదు. ఇదంతా ఏమిటి అంటే ట్రంప్ చేస్తున్న నాటకం అండి. ఈరాన్ వద్ద నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, లీడర్స్ లేరు. అసలు ఇది ఒక రీజిమ్ చేంజ్ అన్నది ఎందుకు ప్రపంచం అర్థం చేసుకోవడం లేదు. నాయకుడే లేని దేశానికి నేనే కదా నాయకుడిని, నేనే కదా. ఇప్పుడు వెనిజులా యొక్క ప్రెసిడెంట్ని జైల్లో పెడతాడు, వెనిజులాలో ప్రెసిడెంటే లేడు కదా. కాబట్టి నేను వెళ్ళి ఇలాగా ప్రెసిడెంట్ ఎలక్షన్ నిలబడతాను, గెలుస్తాను, నేను వెనిజులా ప్రెసిడెంట్ అవుతాను. మరి లేరు కదా, అరే మరి నువ్వే కదా అరెస్ట్, అవును చేస్తాను. అది వేరు, ఇది వేరు. మొత్తానికి వెనిజులాకి ప్రెసిడెంట్ లేరు, నేనే అమెరికా అధ్యక్షుడు, నేనే వెనిజులా ప్రెసిడెంట్. ఇప్పుడు ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నాను. ఈరోజు సీజ్ ఫైర్ అన్నాను, వాళ్ళు ఇలాగా ఈ వార్నింగ్ షాట్స్ అనేది చేశారు కాబట్టి మా రూల్స్ని అధిగమించారు, సీజ్ ఫైర్ను నో అన్నారు కాబట్టి ఇవాళ ఈరాన్ మీద యుద్ధము. మీరందరూ ఆయిల్స్ అమ్ముకోండి, ఎన్ని కోట్లకు అమ్ముకుంటారో అమ్ముకోండి, మళ్ళీ నాకు చెప్పండి, మళ్ళీ సీజ్ ఫైర్ అంటాను. ఒక వారం 10 రోజుల తర్వాత చెప్పండి. అప్పటి వరకు నేను అంటే పబ్లిక్ డబ్బు, ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో యుద్ధము చేస్తావు, తర్వాత ఆయిల్స్ అమ్ముకునేటప్పుడు నీ కుటుంబానికి లాభాలు. అంటే ఒక దేశాన్ని ఎన్ని రకాలుగా మీరు ఎక్స్ప్లాయిట్ చేయగలరు, ఇదంతా వీళ్ళు చేస్తూ ఉంటారండి. ఇందులో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు భారత్ వెళ్ళి ఈరాన్ మీద యుద్ధము ప్రకటిస్తుందా అని చెప్పి ఎవరైనా అడిగితే వాళ్ళని ఏమనాలి? ఈ స్థాయిలో ఈ కుట్రలు జరుగుతున్నప్పుడు మీకు ఒక గన్ ఫైరింగ్ వార్నింగ్ షాట్ అనేది అంత పెద్ద విషయమా? మీరు చెప్పండి, ఒకసారి మీరు చెప్పండి, కామెంట్స్లో రాయండి. ఇదంతా కూడా న్యాయబద్ధంగా ఉందని మీకు అనిపిస్తుందా? ఆలోచించండి. జై హింద్.